మరి ఎవరు వాళ్ళేమన్నారు? లాస్ కావద్దనే మేము ప్రిలిమ్స్ అప్పుడు కొంచెం పోరాడినాం. అప్పుడు ఎవరికి సందేహాలైనా నివృత్తి చేసి ఎగ్జామ్ పెట్టమన్నాం. వాళ్ళు వినకుండా అట్నే ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు. ఎవాల్యుయేషన్‌లో కూడా అలాంటి తప్పిదాలే చేశారు. బాల్ పెన్ అనేది వాడొద్దన్నారు మన ఎవాల్యుయేషన్‌లో. బాల్ పెన్ వాడిన వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చి వాళ్ళు సెలెక్ట్ అయినారని మా ఫ్రెండ్స్ అంటే చెప్తున్నారు. అది కోర్ట్‌లో సబ్మిట్ కూడా చేశారంట. ఇలాంటి చాలా వరకు తప్పిదాలు అనేది గవర్నమెంట్ చేసింది. కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది. అందులో ఓన్లీ ఉమెన్స్‌నే చేశారు. మళ్ళీ ఎక్కువ మంది అక్కడి నుంచే సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు. ఉమెన్స్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఇంకా వేరే నారాయణమ్మ కాలేజ్ ఇంజనీరింగ్ అని ఇక్కడ అది ఉంది. దాంట్లో ఎక్కడ మళ్ళా మెన్స్, ఉమెన్స్ అందరిని కలిపేసారు. ఇక్కడే స్పెషల్‌గా ఉమెన్స్‌నే చేసారు. ఎందుకని అడిగితే ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఫెసిలిటీస్ ఉమెన్స్‌కు తగ్గట్టే ఉంటాయని చేసినామని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వేరే కాలేజ్‌లో కూడా అట్లా చేయాలి కదా! మరి వేరే ఉమెన్స్ కాలేజ్‌లలో కూడా సేమ్ అవే ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఉమెన్స్‌కి ఏముంటాయి, ఇక్కడ అవే ఉంటాయి. అక్కడ వేరేలాగా, ఇక్కడ వేరేలాగా వేసి అక్కడ డౌట్ వచ్చింది మాకు. ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు మళ్ళీ అక్కడే. గవర్నమెంట్ దాన్ని ఎలాంటి మాకు చెప్పలేదు. ఓకే. దాని గురించి ఎట్లాంటి ప్రూఫ్స్ గాని, ఆధారాలు గాని ఇవ్వలేదు మీకు. చెప్పట్లేదు. అదొక్క రీజన్ అని చెప్పింది తప్ప ఇంకా వేరే చెప్పలేదు. మాకు ఎక్కువ డౌట్ వచ్చింది ఏంటంటే ఎక్కువ మంది అక్కడి నుంచి 72 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అక్కడ.